పిఎంసి ప్రేక్షకులకి నా యొక్క నమస్సుమాంజలు. నేను డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో చాలామందికి కళ్ళ కలకలు అనే కంటి జబ్బులు వస్తున్నాయి. ఎలా వస్తాయి? కంటి కలకలు రావడానికి కారణం ఏంటి అని చూసినట్లయితే, సరిపడని వాతావరణ పరిస్థితుల్లో మనం తిరుగుతున్నామని అర్థం. అత్యంత వేడిలో తిరగడం లేదా వర్షంలో పూర్తిగా తడవడం, ఇలాంటి వాటి వల్ల కళ్ళ కలకలు ఎక్కువ సంభవిస్తున్నాయి. అలాగే దుమ్ము ధూళిలో ఎక్కువగా తిరగడం, ప్రొటెక్షన్ లేకుండా, ఎలాంటి వాతావరణ పరిస్థితులని తట్టుకునే విధంగా లేకుండా బయట తిరుగుతున్నాం కనుక ఈ కళ్ళ కలకలు ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్నే వైరల్ కంజక్టివిటీ అంటాం. ఒక రకమైన వైరస్, బ్యాక్టీరియా ద్వారా ఈ కళ్ళ కలకలు వ్యాపిస్తాయి. అందుకే వాతావరణంలో, సరిపడిన వాతావరణంలో తిరగడం వల్ల కళ్ళ కలకలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి మనం బయటకు వెళ్తున్నప్పుడు వర్షంలో తడవకుండా గొడుగులు పట్టుకొని వెళ్ళడం లేదా రెయిన్ కోట్స్, క్యాప్స్ లాంటివి పెట్టుకొని వెళ్ళడం ఎంతైనా మంచిది. దుమ్ము ధూళి ముఖం పైన పారకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. అలా చేసుకున్నట్లయితే కళ్ళలో దుమ్ము పడకుండా ఉంటుంది. వాతావరణంలోనే రకరకాల దుమ్ము ధూళి ఉంటుంది. వాటితో పాటే ఇన్ఫెక్టెడ్ వైరస్, బ్యాక్టీరియా ఉంటుంది. అలాంటి బ్యాక్టీరియా మనకు సోకే అవకాశం ఉంది. దాని ద్వారా ఈ కళ్ళ కలకలు, వైరల్ కంజక్టివిటీస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే కళ్ళ కలకలు రాకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు. మరి కళ్ళ కలకలు వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా తగ్గుతాయి? ఈ కళ్ళ కలకలు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న అందరికీ వచ్చే అవకాశం ఉంది. ఒకరికి వచ్చినట్లయితే అందరికీ వస్తాయి. కాబట్టి కళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కళ్ళ జొళ్ళు పెట్టుకోవడం ఎంతైనా అవసరం. అలా చేసినట్లయితే మన ఎదుటి వారికి, అంటే ఇంట్లో ఉన్నటువంటి ఇతర కుటుంబ సభ్యులకి రాకుండా కొంతవరకు నిరోధించవచ్చు. అలాగే మనం వాడుతున్నటువంటి నీరు, ముఖం కడుక్కునేటప్పుడు, పరిశుభ్రపరచుకునేటప్పుడు, కళ్ళను పరిశుభ్రపరచుకునేటప్పుడు మంచి నీటిని వాడడం ఎంతైనా అవసరం. మనం ఒకరికి జబ్బు చేసినప్పుడు ఆ వాడుతున్న నీటిని కానీ, ఆ పాత్రలను కానీ ఇతర కుటుంబ సభ్యులు వాడకపోవడం ఎంతైనా మంచిది. అలా చేసినట్లయితే ఇతర కుటుంబ సభ్యులకు రాకుండా నిరోధించవచ్చు. మరి ఈ కళ్ళ కలకలు వచ్చిన తర్వాత ఎలాంటి వైద్య చికిత్సలు ఉన్నాయి చూద్దాం. మన ఇంటిలోనే గృహ వైద్యం ద్వారా కళ్ళ కలకలను పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఎలా అయితే, ఉల్లిపాయ అందరికీ తెలుసు, ఆనియన్ లేదా పెద్ద ఉల్లిపాయలు అని చెప్పేసి అంటుంటారు. ఉల్లిపాయల్ని 4-5 ముక్కలు, ఇన్ని ముక్కలు తీసేసుకొని గట్టిగా నలక్కొట్టి బాటలో పెట్టి పిండినట్లయితే ఉల్లిపాయ రసం వస్తుంది. అలా రాత్రి పడుకునే ముందు, నిద్రకు ఉపక్రమించే ముందు ఉల్లిపాయల రసాన్ని కళ్ళల్లో ఒక్కొక్క చుక్క వేసినట్లయితే కళ్ళ కలకలు తగ్గుతాయి. అలా ఆ విధంగా 2-3 రోజులు రోజు వేసినట్లయితే కళ్ళ కలకలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇంకొక వైద్య చిట్కా కూడా ఉంటుంది. పట్టిక అంటారు. ఆలం లేదా పట్టిక. ఎలా అంటే తెల్లగా గడ్డ రూపంలో ఉంటుంది. ఆ పట్టికను కూడా సన్నగా పౌడర్ చేసి ఎవరైతే కళ్ళ కలకలతో బాధపడుతుంటారో వాళ్ళు నిద్రించిన తర్వాత స్మాల్ అమౌంట్, చిటికెడు, ఇంత అమౌంట్ పటిక పౌడర్ మూసిన కనురెప్పల పైన వేయాలి. కంట్లోకి పోకూడదు. జాగ్రత్తగా కంటి రెప్పల పైన వేయాలి. నిద్రపోయాక వేయాలి. అలా వేసినట్లయితే ఒకే రోజుకి తెల్లవారేటప్పటికి కళ్ళ కలకలు పూర్తిగా మాయమవుతాయి. సో ఇంత సింపుల్గా కళ్ళ కలకల నుంచి బయటపడే అవకాశం ఉంది కనుక ఈ పద్ధతులను పాటించి కళ్ళ కలక బారి నుండి పూర్తిగా బయటపడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.